హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ హెల్త్ సెంటర్ పోయే దారిలో ఇక్కడ బండరాళ్ళ మీద రంగులేసి చిత్రం గీశాను. ఇక్కడ బండరాళ్ళ కాడ పొల్యూషన్ పెరుగుతున్న ఆ పొల్యూషన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసి ఒక పక్క తొలగించాను. ఇక్కడ ఎన్నో వ్యర్థాలు బయటికి వెళ్ళినాయి. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాల వలన మొక్కలు పెరగకుండా భూసారం తగ్గే అవకాశం ఉంది. కావున ఇక్కడ చిత్రాలు గీయాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో బండరాళ్ళ మీద స్వచ్ఛ సేవ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేసి చేయాల్సిందే. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. మన డ్యూటీ అనుకోవాలి, మన సమాజ బాధ్యత అనుకోవాలి, మన భారతదేశం అనుకోవాలి. ఇది నా విధి, ఇది నా ప్రధాన కర్తవ్యం అని కూడా అనుకోవాలి. పొల్యూషన్ లేకుండా, ప్లాస్టిక్ లేకుండా పర్యావరణాన్ని కాపాడుకుందాము. పర్యావరణం బాగుంటే పక్షులు బాగుంటాయి, జంతువులు బాగుంటాయి, మనుషులు బాగుంటాయి. ముందు తరాలు ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంది. పొల్యూషన్ లేకుండా మన హైదరాబాద్ని మనం కాపాడుకుందాము. ప్రతి రాళ్లలో రూపాలు దాగి ఉన్నాయి. ప్రతి రాళ్లలో వజ్ర వైడూర్యాలు, శబ్దాలు, నిశ్శబ్దాలు మరియు ఎన్నో అందాలు దాగి ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చిత్రాలు గీశాను. పక్షులు తమ పిల్లల కోసం గూటిలో ఆహారం తీసుకొస్తున్నట్టు, పక్షులైతే తమ పిల్లలకు రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే పెంచి పోషిస్తాయి. మనుషులైతే, మనమైతే పిల్లలు పెరిగి పెద్దవారై పెళ్లి చేసుకున్నంత వరకు వారికి కోసం మనం సంపాదిస్తూనే ఉంటాము, వాళ్ళ కోసం పెడుతూనే ఉంటాము. ఇలా సోమరితనంలాగా మనమే తయారు చేస్తాము. జంతువులకు, పక్షులకు, మనుషులకు ఉన్న మధ్య తేడా ఇదే. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేద్దాము. సోషల్ సర్వీస్ చేద్దాము. సోషల్ సర్వీస్ చేస్తేనే సమాజం గుర్తిస్తుంది. నీకోసం నువ్వు ఎంత సంపాదించినా, కోట్లు సంపాదించినా నీ ఇంటి వరకే